ఊహించని ఉత్తరం. రచన తాత మోహనకృష్ణ. పోస్ట్ అని పోస్ట్మాన్ ఇంటి దగ్గరకు వచ్చి కేక వేశాడు. మాయ తన గదిలోంచి బయటకు వచ్చి తలుపు తీసి పోస్ట్ తీసుకుంది. ఇది మురళీ నుంచి వచ్చిన ఉత్తరం. కాని మురళీ చనిపోయి నెల అవుతుంది. అతను ఉత్తరం ఎలా పంపించగలడు? ఏం అర్థం కావట్లేదు మాయకు. ఒక పక్క భయంతో చెమటలు పడుతున్నాయి, ఇంకో పక్క మరొక భయం మనస్సును దహించి వేస్తున్నది. వెంటనే ఉత్తరం చించి అందులో విషయం చదువుతోంది. నా భార్య మాయకు, చనిపోయిన నీ భర్త మురళీ వ్రాయినది. ఈ ఉత్తరం నీకు చేరిన నాటికి నేను చనిపోయి నెల రోజులు అవుతుంది. నా గురించి నీ గుండెల్లో ఈ పాటికే బాధంతా పోయి ఉంటుంది. నన్ను మరచిపోయి ఉంటావు. ఇప్పుడు మరో పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? నాకు ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? నాకు అన్నీ తెలుసు. నేను సూసైడ్ చేసుకోలేదని నీకు తెలుసు. ఈ లోకాన్ని, బంధువులని నేను సూసైడ్ చేసుకున్నానని బాగా నమ్మించావు. అసలు జరిగిందేమిటో కూడా నాకు తెలుసు. ఇలా చేస్తే నీకు ఏం వస్తుంది? నువ్వు దేని గురించి ఇదంతా చేశావో అది నీకు దక్కదు మాయ. ఉత్తరం చదివిన తర్వాత మాయకు తన గతం కళ్ల ముందు కనిపించింది. పద్మ, మాయ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్ననాటి నుంచి మాయ తన జీవితం చాలా గొప్పగా ఊహించుకునేది. తండ్రి ఒక మామూలు గుమాస్తాగా పనిచేసేవాడు. దానితోనే అమ్మాయినే చదివించేవాడు. పద్మ నాన్న కూడా చిన్న ఉద్యోగమే చేసేవాడు. కాని అదృష్టం కలిసి వచ్చి పద్మ నాన్నకు లాటరీలో బోలెడంత డబ్బు కలిసి వచ్చింది. పద్మ పెద్ద భవంతిలో ఉండడం, మంచి బట్టలు వేసుకోవడం, మంచి కాలేజీలో చదవడం చూసిన మాయకు చాలా అసూయ కలిగింది. తనకు లేని అదృష్టం గురించి బాధపడింది. తన పెళ్లి డబ్బున్న వాడితో చేసుకోవాలని డిసైడ్ చేసుకుని అలాగే తండ్రికి చెప్పింది మాయ. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదు కాని బాగా ఆస్తి ఉన్నవాడిని చూడమని చెప్పింది. డబ్బున్న అల్లుడు వస్తాడని కూతురిని మురళీకి ఇచ్చి పెళ్లి చేశాడు. మాయ తన పంతం నెగ్గించుకుంది. పెద్ద ఇల్లు, హోదా, నౌకర్లు, కార్లు, ఖరీదైన నగలు అన్నీ ఒక్క పెళ్లితో తన వద్దకు వచ్చేశాయి. విలాసమైన జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది మాయ. నచ్చని మొగుడితో కాపురం చేయడం ఇష్టం లేక ఏదో సాకుతో ఎప్పుడు మొగుడికి దూరంగానే ఉండేది. 1 సంవత్సరం పాటు తాను దూరంగా ఉండాలని, జాతకంలో అలానే ఉన్నాదని చెప్పి తప్పించుకుంది. అంతా మన మంచికే అనుకుని మురళీ సరే అన్నాడు. కొంతకాలానికి మాయకు పద్మ బయట కనిపించింది. పద్మ పెళ్లి చేసుకుని మొగుడితో సరదాగా ఉండడం చూసింది మాయ. తనకి జీవితంలో ఆ లోటు వెక్కిరించింది. ఇష్టం లేని మొగుడితో కాపురం చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. దానికి ఒక ప్లాన్ వేసింది. తన భర్తని అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనదే కదా. అప్పుడు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవడం తేలికని ఆలోచించింది. అనుకున్న తడవుగా తన ప్లాన్ అమలు చేసింది. భర్త తినే ఆహారంలో అనుమానం రాకుండా విషం కలిపి చంపేసింది. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది మాయ. పోస్ట్మార్టం లేకుండా అంతా డబ్బుతో మేనేజ్ చేసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం చేతనే మురళీ సూసైడ్ చేసుకున్నాడని అందరినీ నమ్మించింది మాయ. ఇప్పుడు ఏం చెయ్యాలో అని మాయ ఆలోచనలో పడింది. ఈలోపు మర్నాడు ఇంకొక ఉత్తరం వచ్చింది. అందులో ఏముందో నని ఓపెన్ చేసి చదివింది మాయ. అది మురళీ దగ్గర నుంచే. మాయ, నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి చెందినట్టు వీలునామా రాశాను. త్వరలో లాయర్ నిన్ను కలుస్తారు. మర్నాడు కాలింగ్ బెల్ మోగింది. లాయర్ విశ్వ అని పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి మాయను కలవడానికి ఇంటికి వచ్చాడు. జరిగినదానికి సారీ మేడం. మురళీగారు వ్రాసిన వీలునామా గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఆయన ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి చెందాలని వ్రాశారు. మీరు ఈ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం ఎవరు పంపినట్టు? ఒకవేళ మురళీ బతికే ఉన్నాడా? అవకాశమే లేదు. నేనే దగ్గరుండి అన్నీ చేశాను. పోనీ ఇంకెవరైనా పంపించారా ఈ ఉత్తరం? అంటే ఈ విషయం ఇంకెవరికీ తెలియదు. అయితే మురళీ ఆత్మ ఇదంతా చేస్తున్నాదా? హ హ హ అని పెద్ద నవ్వుతో, అవును నేనే. నీ పని అయిపోయింది మాయ. ఎప్పటికైనా నువ్వు నాకు చేసిన అన్యాయం బయటకు వస్తుంది. నువ్వు బతికినంతకాలం నరకయాతన అనుభవిస్తావు. నీకు సుఖం ఉండదు. అంతా విన్న మాయ రోజూ భయపడుతూ బతకలేక జీవితం మీద విరక్తితో ఒకరోజు సూసైడ్ చేసుకుంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి
యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.